గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కంట్లో చిన్న నలుసు పడితేనే విలవిలలాడిపోతాం. అలాంటిది మృదువుగా కదలాల్సిన కీళ్లలో ఉప్పు గడ్డ లాంటి స్ఫటికాలు తయారై అవి సూదుల్లో పొడుస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఉన్నట్టుండి వాపు, లోపల నిప్పు రగులుతున్నట్టు మంట, సరిగ్గా ఇలాంటి లక్షణాలతోనే మొదలవుతుంది గౌటి. అసలు గౌటి ఆర్థరైటిస్కి కారణాలేంటి? పాలీ ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనాం గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 686. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? ఆర్థరైటిస్ అంటే చూడండి, మనకు నార్మల్ భాషలో దానికి కీళ్ళ నొప్పులు అన్నట్లు చెప్పొచ్చు అనమాట. సో ఈ ఆర్థ్రా అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనమాట. సో కీళ్ళలో వాపులు రావడం అండ్ కీళ్ళలో నొప్పులు రావడం, దానికి మనం ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ఆర్థరైటిస్ అనేది మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి అన్నమాట. తెలుగులో దీనికి వాతం అని కూడా మనం చెప్తూ ఉంటాము. సో ఈ ఆర్థరైటిస్ ముఖ్యంగా ఎవరిలో చూస్తూ ఉంటాము అండ్ ఎలాంటి వాళ్ళకు ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది, మెయిన్ రీజన్స్ ఏంటి అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఏజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు కి 50 తర్వాత చాలామంది కీళ్ళ నొప్పులు వచ్చినాయి, మోకాలు నొస్తున్నాయి, నడుము నొస్తుంది, మెడ నొస్తుంది అన్నట్లు చెప్తూ ఉంటారు. బికాస్ దిస్ ఈజ్ అన్ ఏజ్ రిలేటెడ్ డిసీజ్. ఏజ్ కొంచెం ఎక్కువ అయిన తర్వాత బాడీలో కాల్షియం అనేది డ్రైన్ అవ్వడం మొదలవుతుంది, కాబట్టి కొంచెం నొప్పులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద పెయిన్ అనమాట. అలాగే నెక్స్ట్ ఏముంటుంది అంటే, మనం ఒకవేళ మనం రోజు చేసే పనులు అనేటివి కొంచెం తప్పు ఉన్నాయి, రాంగ్ పరంగా దానికి చేస్తున్నాము, అలాంటప్పుడు కూడా వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రోజు మీరు స్టెప్స్ అనేది ఎక్కుతున్నారు, దిగుతున్నారు, అది కూడా ఎక్కువ వెయిట్ తీసుకొని చేస్తున్నారు. సో ఈ ఎక్కువ ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అలాగే మీకు రాంగ్ పొజిషన్లో కూర్చుంటున్నారు, అలాంటి వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు అనమాట. అండ్ ఎనీ హిస్టరీ ఆఫ్ ట్రామా, ఇంజురీ, యాక్సిడెంట్స్ ఒకవేళ జరిగి ఉన్నాయి అనుకోండి మీకు, సో ఆ యాక్సిడెంట్ మూలంగా కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు కీళ్ళ మనకు ఎలా ఉంటాయి, జాయింట్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక ఎముక మీద ఇంకొక ఎముక ఉండడం, మధ్యలో మీకు కార్టిలేజ్ అంటే గుర్జు పదార్థం ఉండడం, దాంతో సహా సైనోవల్ ఫ్లూయిడ్ ఆయిల్ ఉండడం, అండ్ దీనికి పట్టుకోవడానికి మనకు ఒక క్యాప్స్యూల్ ఉంటుంది, దానికి సైనోవమ్ అని చెప్తూ ఉంటాము. ఆ క్యాప్స్యూల్తో సహా మళ్ళీ టెండాన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఇన్ని కలిసి మనకు ఒక జాయింట్ తయారవ్వడం ఉంటుంది. సో మనం కింద పడినప్పుడు, మనకు దెబ్బ తగిలినప్పుడు జాయింట్ మీద ఈ ప్రోడక్ట్స్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, లేదా ఒకటి మీకు టెండాన్ టియర్ అయింది, లేదంటే మనకు అక్కడ ఎముక అనేది పక్కకి జరిగిపోయింది, స్ప్రెయిన్ వచ్చింది, ఇలాంటి మూలంగా ఏంటంటే మనకు వెయిట్ అనేది ఒకవైపు ఎక్కువ పడడం, ఇంకొక వైపు తక్కువ పడడం జరుగుతుంది. అట్లాంటప్పుడు కూడా మనకు ఈ కీళ్ళ నొప్పులు అనేటివి వచ్చే అవకాశం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే మీకు ఏజ్ పరంగా చూసే ప్రాబ్లమ్స్ అన్నమాట. అండ్ ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా మనకు పెద్ద జాయింట్స్ మీద అండ్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ మీద, అంటే ఏ జాయింట్ మీద ఎక్కువగా బరువు పడుతుంది అండ్ ఏ జాయింట్ పెద్దగా ఉంది దాని మీద ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఉదాహరణంగా మోకాళ్ళు, చాలామందికి ఉంటుంది మోకాలు నొప్పులు అనేటివి ఉంటాయి. అండ్ అలాగే మెడ అండ్ నడుము, ఇక్కడ కూడా ఎముకలు అనేటివి అరుగుతాయి, ఎందుకంటే ఎక్సెసివ్ మనం ఈ పార్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాము అండ్ రాంగ్ పొజిషన్లో ఎక్సెసివ్ కూర్చుంటూ ఉంటాము, పెద్ద దిండులు యూజ్ చేసి ఉంటాము. సో అలాంటి వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్. ఓకే అండి, మరి గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? గౌటి ఆర్థరైటిస్ అంటే చూడండి, ఇది కూడా ఒక రకమైన వాతం, ఇది కూడా ఆర్థరైటిసే. కానీ ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ దేని మూలంగా వచ్చింది దాన్ని బట్టి అండ్ ఈ ఆర్థరైటిస్ మూలంగా ఎలాంటి ప్రాబ్లం వస్తుంది దాన్ని బట్టి దాని పేరు ఉంటుంది అన్నమాట. సో గౌటి ఆర్థరైటిస్లో ఏం జరుగుతుందంటే అండి, మన కిడ్నీస్ ఏం పని చేయాలి,
మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్, మెటబాలిక్ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేటివి యూరిన్ ద్వారా బాడీ బయటికి పంపించాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనకు ఆ కిడ్నీ సరిగ్గా పని చెయ్యదన్నమాట. అట్లాంటి వల్ల ఏం జరుగుతుంది, మీకు యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యూరిక్ యాసిడ్ మనకు పెరిగిందనుకోండి, అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనకు నొప్పులు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల నొప్పి ఎందుకు వస్తుందంటే, ఎక్సెసివ్ యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి మన కీళ్ళ పక్కలో అక్కడ డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట, అక్కడ జమ అయిపోవడం జరుగుతుంది. అలాంటి వల్ల ఏంటంటే మీకు నొప్పులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్లో నేను ఏం చెప్పాను, కొంచెం పెద్ద జాయింట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నట్లు చెప్పాను. కానీ ఈ గౌటీ ఆర్థరైటిస్లో మనకి ఏం జరుగుతుందంటే అండి, గౌటీ ఆర్థరైటిస్లో కాళ్ళల్లో ఉన్న చిన్న జాయింట్స్, మెయిన్లీ బొటనవేలు దగ్గర ఇబ్బంది అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ పెయిన్స్ ఎలా ఉంటాయి అంటే సడన్ అగ్రివేషన్ ఇందులో మనం చూస్తూ ఉంటాము. అంటే రాత్రి బాగానే పండుకుంటాము, ఏం ఇబ్బంది లేకుండా పండుకుంటాము, పొద్దున్న లేవంగానే కాలు కింద పెట్టడానికి కూడా ఇబ్బంది అనేది అనిపించడం, మనకు బొటన్ వేల్ దగ్గర కొంచెం వాపు అనిపించడం, అండ్ కలర్ రెడ్ అనిపించడం, ఇట్ ఈస్ వెరీ టెండర్ టు టచ్, అంటే టచ్ చేస్తే చాలా ఇబ్బంది అనేది అనిపించడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ గౌటీ ఆర్థరైటిస్ అన్నమాట. అండ్ ఈ గౌటీ ఆర్థరైటిస్లో దేర్ విల్ బి అ సడన్ అగ్రివేషన్ విత్ యువర్ ఫుడ్. అంటే గౌట్ ఉన్నవాళ్ళు, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఒకవేళ నాన్ వెజ్ తీసుకున్నారు, లేదంటే వాళ్ళు ఒకవేళ పులుపు వస్తువులు ఎక్కువ తీసుకున్నారు, అలాంటి సందర్భాల్లో వెంటనే పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్, వెదర్ ఇట్ ఆస్టియోఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, జువినియల్ ఆర్థరైటిస్, ఏ ఆర్థరైటిస్ ఉన్నా కూడా హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దానికి మెడికేషన్స్ అవైలబుల్ ఉంది. అండ్ ద సొల్యూషన్ విల్ బి పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకట్రావు తాడేపల్లిగూడెం నుంచి. వెంకట్రావు గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. కాల్ డిస్కనెక్ట్ అయ్యిందండి. మరి గౌటీ ఆర్థరైటిస్ గురించి చెప్పారు, మరి పాలీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి కూడా రీజన్స్ ఎలా ఉంటాయంటారు? పాలీ ఆర్థరైటిస్ అంటే చూడండి, మనకు ఎక్కడ మన బాడీలో ఒకవేళ 2-3 జాయింట్స్కైనా ఎక్కువ జాయింట్స్లలో నొప్పి ఉంది అని అనుకోండి, అలాంటప్పుడు మనకు పాలీ ఆర్థరైటిస్ ఉంది అని చెప్పొచ్చు అనమాట. పాలీ అంటే చాలా, సో చాలా జాయింట్స్లో నొప్పులు రావడం, అది పాలీ ఆర్థరైటిస్ అంటాము. ఇప్పుడు పాలీ ఆర్థరైటిస్ మనకు ఎట్లా అంటే మనకు గౌట్లో కూడా అనిపిస్తుంటుంది, ఎందుకంటే మనకు బొటన్ వేల్లో దగ్గర కూడా నొప్పి రావడం, వేరే టోస్ దగ్గర కూడా నొప్పి రావడం, దాంతో సహా మోకాళ్ళకి కొంతమందికి వస్తుంది. సో మోర్ దాన్ 2 to 3 జాయింట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే రుమాటైడ్ ఆర్థరైటిస్లో కూడా చాలా జాయింట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కొంతమందికి ఓన్లీ వ్రిస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కొంతమందికి ఓన్లీ ఫింగర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కానీ చాలామందికి ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ జాయింట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, అండ్ చాలా అన్ని కీళ్ళలో వాళ్లకు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి మనం పాలీ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో పాలీ ఆర్థరైటిస్ మెయిన్లీ ఏముంటుందంటే అండి, ఇట్ ఈజ్ అన్ ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు నార్మల్గా మనం చూసుకుంటే ఒకటి డీజనరేటివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటాము, ఒకటి ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తాము. సో డీజనరేటివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఎముకలు అనేటివి అరిగి మీకు నొప్పి రావడం, వాపు రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో అరుగుదల అనేది ఉండదు, కానీ జస్ట్ అక్కడ మీకు వాపు అనేది రావడం జరుగుతుంది. ఆ వాపు మీకు గౌట్ వల్ల కూడా కావచ్చు, ఆ వాపు మీకు ఎనీ అనదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ జస్ట్ లైక్ ఆర్ఏ కానీ ఎస్ఎల్ఈ కానీ దానివల్ల కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రామకృష్ణ గుంటూరు నుంచి. రామకృష్ణ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి రామకృష్ణ గారు. నాకు ఒక నెల నుంచి కాలు అరిగాలి, మెడం దగ్గర బాగా తెల్లారి లేచే పాటికి బాగా నొప్పుడుతుంది సార్. అచ్చా, అది ఏందా అని అర్థం కావట్లేదు. ఒక నెల బట్టి సార్, నెల 15 రోజులు బట్టి. అచ్చా, మళ్ళీ చేతుల్లో ఏమైనా ఇబ్బంది ఉందా, అంటే చేతుల్లో తిమ్మిర్లు రావడం అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లాంటిది ఏం లేదు, చేతులు కానీ ఇంకేం లేదు మేడం. ఒకే ఒక కాలుకి మెడం, ఇది కాలు మెడం మీద చివర, అరికాలు చివర. అచ్చా, అరికాళ్ళు చివర్లో నొప్పి వస్తుందా?
మేడం మేడం ఇది ఇప్పుడు మేడం అంటే ఒక కాల్ మొత్తం మీకు నోస్తుందా? లేదు సార్, కింద ఇప్పుడు చివర మేడం వరకే. అచ్చా, నడుము వరకు. మేడం మేడం అరికాలు కాడ ఏమైనా చివర ఉంటుంది కదా గట్టిగా ఇప్పుడు మేడం. మెడమా? యాంకల్ జాయింట్? అవును, జాయింట్ కాదు మేడం, మెత్తగా ఉండదు చూడు సార్. పిక్కల భాగం అంటున్నారా? సార్ పిక్కలు అంటున్నారా? మోకాళ్ళ కింద, మెడమల పైన పిక్కలు? మోకాళ్ళ కింద కాదు సార్, అరికాలు చివర. ఓకే, అరికాలు. ఓకే, హీల్ జాయింట్ అంటున్నారు. హీల్ జాయింట్. రైట్ రైట్. సరే చెప్తానండి. ఇప్పుడు చూడండి, కొన్ని రోజుల నుంచి హీల్ జాయింట్లో ఆయనకు నొప్పి వస్తుంది అన్నట్లు చెప్తున్నారు. సో హీల్ జాయింట్లో నొప్పి రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి, కానీ మోస్ట్ కామన్ రీజన్ ఏముంటుందంటే దీనికి క్యాల్కేనియస్ స్పుర్ అని చెప్తూ ఉంటామన్నమాట. సో క్యాల్కేనియస్ స్పుర్ అంటే మనకు బోన్ అనేది కొంచెం పెరగడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు నార్మల్లీ మనకు స్కిన్ మీద ఏంటంటే పింపుల్స్ వస్తాయి. సో అలాగే మనకు హీల్ దగ్గర కూడా మన కాళ్ళకి ఏమవుతుందంటే చిన్న ఇముక అనేది పెరగడం జరుగుతుంది. సో ఆ ఇముక పెరగడం వల్ల వాళ్ళకి ఏంటంటే పెయిన్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ పెయిన్ ఎట్లా ఉంటుందంటే కొంచెం పొడిచినట్టు నొప్పి వాళ్ళకు వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్రాబ్లం కూడా వాళ్ళకు పొద్దున లేవంగానే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం మీరు నడుస్తే అటు ఇటు తిరిగితే మళ్ళీ సెట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అన్ క్యాల్కేనియస్ స్పుర్. సో దీనికి పూర్తిగా శాశ్వతంగా తక్కువ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇది హోమియోపతితో చూస్తే. సో మీ గుంటూరు అని చెప్తున్నారు కాబట్టి గుంటూరులో మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంది, అవైలబుల్ ఉంది. అండ్ అక్కడ వెళ్ళి అక్కడ కలవండి డాక్టర్స్తో. డెఫినెట్లీ ఈ ప్రాబ్లం పూర్తిగా వెళ్ళిపోయినట్టు చూడొచ్చు అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కుమార్, కడప నుంచి. కుమార్ గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి కుమార్ గారు. సార్ నాకు ఒక 2 months నుంచి, నేను గవర్నమెంట్ టీచర్ను. ఓకే. నాకు ఒక 1 month నుంచి మోకాలు కొంచెం ఒక అర్ధగంట కూర్చున్నా కూడా నొప్పి వస్తుంది. ఓకే. నాకు ఇదేంటి చేతుల్లో కీళ్ళు కూడా నొప్పి వస్తుంది. ఓకే. అరికాలలో లాస్ట్ లో కొంచెం నొప్పి ఉన్నది. అరికాలలో ఫింగర్స్ కాడ, అరికాలలో ఫింగర్స్ దగ్గర కొంచెం. ఓకే ఓకే. సో ఇది మొత్తం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? ఒక 1 month నుంచి కొంచెం బాగా అబ్జర్వబుల్ గా స్టార్ట్ అయింది. ఏమైనా మందులు వాడుతున్నారండి, లేదంటే ఏమైనా టెస్ట్లు చేపించారా? నేను ఇంతవరకు ఎక్కడ చూపించలేదండి, ఎవరు ఫస్ట్ మీతోనే మాట్లాడుతాను ఈ విషయం గురించి. ఓకే ఓకే, ఫైన్ అండి, చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒకటి కాదు చాలా జాయింట్స్లో ఇబ్బంది అనేది ఉంది. ముఖ్యంగా కాళ్ళ జాయింట్స్లో ఉంది అని చెప్తున్నారు, చేతుల జాయింట్స్లో ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది మనకు పాలిఆర్థరైటిస్ కింద దీనికి తీసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు దీనికి టెస్ట్లు అనేది ఖచ్చితంగా చేపించండి. ఎందుకంటే టెస్ట్లు చేపిస్తే మనకు క్లియర్ కట్గా ఐడియా వచ్చేస్తుంది అసలు ఏ రకమైన ఆర్థరైటిస్తో మీరు బాధపడుతున్నారు. అండ్ కూర్చున్నప్పుడు నొప్పి అవుతుంది అని చెప్తున్నారు. సో యాక్చువల్ కూర్చున్నప్పుడు అవుతుందా, లేదంటే కూర్చొని లేస్తున్నప్పుడు నొప్పి అవుతుందా, అది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఒకసారి మీరు ఏం చెయ్యండి అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ యాంటీ సిసిపి, ఈ 2 టెస్టులతో సహా కొంచెం కాల్షియం టెస్ట్ కూడా ఒకసారి చేపించండి. అండ్ యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేపించండి. సో దీని నుంచి మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది ఇది కాల్షియం తక్కువ ఉండడం వల్ల రావడం జరుగుతుంది నొప్పి, లేదంటే ఇది మీకు రుమాటైడ్ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ అవడం వల్ల రావడం జరుగుతుందా అన్నట్లు తెలుస్తుంది. లేదంటే కామన్గా ఒకవేళ మీరు 40 దాటారనుకోండి అండ్ ఇన్ యువర్ ప్రొఫెషన్ టీచర్ అని చెప్తున్నారు, ఎక్కువగా మీరు నిలబడతారు. సో ఈ ఎక్కువగా నిలబడడం మూలంగా కొంతమందికి ఏంటంటే కీళ్ళు అరుగుదల కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ అరుగుదల వల్ల కూడా మీకు నొప్పి అనేది రావడం కానీ, లేదంటే వాపు రావడం కానీ, కూర్చొని లేస్తున్నప్పుడు ఇబ్బంది అనిపించడం, ఎక్కువ దూరం వరకు నడుస్తే ఇబ్బంది అనిపించడం అలా జరుగుతుంది అన్నమాట. సో అన్ని ఒకసారి టెస్ట్లు మనం చేయించుకొని దాని తర్వాత మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మీరు ఏం చేయండి అంటే మిల్క్ మంచిగా తీసుకోండి, అంటే కాల్షియం ఉన్న ప్రోడక్ట్ మిల్క్ అండ్ ఎగ్స్ అనేది మంచిగా తీసుకోండి. సో దీని నుంచి కొంచెం సెట్ అయిందా మంచిది, లేదంటే గో ఫర్ ద టెస్ట్ అండ్ కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి
ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి మీరు విజిట్ అవ్వండి. ఇక్కడ మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఒకవేళ స్టార్ట్ చేసినాం అనుకోండి, మళ్ళీ ఫ్యూచర్లో ఇది రిటర్న్ రాకుండా మనం చూసుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజెస్లోనే వస్తే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అండి, ఈ హోమియోపతి అనేది చాలా స్లో ఉంది, స్లో వర్క్ చేస్తుంది అని అనుకుంటారు. కానీ ఇది ఒక అపోహ అన్నమాట. ఇప్పుడు హోమియోపతి దగ్గర జనాలు ఎప్పుడు వస్తారు, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ దాటిన తర్వాత అన్ని చోట్ల చూసుకొని ఫైనల్లీ హోమియోపతి కూడా ట్రై చేద్దాం అన్నట్లు ఆ స్టేజ్లో రావడం జరుగుతుంది. సో ఆ స్టేజ్లో మనకు ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ తీసుకొని రావాలి అంటే టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ పాయింట్ వల్లనే హోమియోపతి స్లో ఉంది అని చెప్తారు. కానీ ఒకవేళ మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే వస్తే మీకు రిజల్ట్ కూడా చాలా తొందర రావడం అనేది జరుగుతుంది. సో మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి అండ్ డెఫినెట్లీ ఈ ప్రాబ్లం తక్కువ అయ్యేటట్లు చూడొచ్చు. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మహేందర్ హైదరాబాద్ నుంచి. మహేందర్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, షుగర్ ఉన్నది సార్ నాకు. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి? 20 సంవత్సరాల నుంచి ఉన్నది సార్ నాకు. ఓకే, ఇన్సులిన్ వాడుతున్నారా లేదంటే మెడిసిన్స్ వాడుతున్నారు? ఇన్సులిన్ వాడుతున్నా సార్. అచ్చా, ఓన్లీ ఇన్సులినేనా లేదంటే ఇన్సులిన్తో సహా మెడికేషన్స్ కూడా ఉన్నాయి? ఏం లేదు సార్, ఇన్సులిన్ వాడుతున్నా. దగ్గర 20 సంవత్సరాలు సార్ నాకు వచ్చి. ఓకే, ఇన్సులిన్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 20 సంవత్సరాలు అవుతుంది సార్. అచ్చా, ఓకే. కాళ్ళలో కొంచెం తిమ్మిర్ అనిపించడం లేదంటే కాళ్ళు మండినట్టు అనిపించడం, ఐస్ బ్లర్ అనిపించడం అట్లా ఏమైనా ఉంటుందా? అవి ఏం లేవు కదా సార్. ఒక సంవత్సరానికి అట్లా 5-6 నెలలకు ఒకసారి వాంతులు అవుతున్నాయి, తగ్గాయి సార్. మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయితేనే కంట్రోల్ చేసి పంపిస్తారు సార్. సరే అండి, చెప్తాను. ఇది చూడండి, మీకున్న ప్రాబ్లం షుగర్ అనేది 20 ఇయర్స్ నుంచి ఉంది అండ్ అప్పటి నుంచే మీరు ఇన్సులిన్ వాడుతున్నారు అంటే దీనికి టైప్ 1 డయాబెటీస్ అన్నట్లు చెప్తామన్నమాట. అండ్ 6 నెలలకు ఒకసారి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు అంటే ఇది కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్ అన్నమాట. అంటే మీ షుగర్ కరెక్ట్గా మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఆ కాంప్లికేషన్ వస్తుంది. డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అన్నట్లు చెప్తాం దానికి. దాంట్లో మీకు కడుపులో నొప్పి వచ్చేసి వామిటింగ్స్ అనిపించడం అండ్ కొంచెం తల తిరిగినట్టు అనిపించడం, పడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికి ఏంటంటే అండి, ఇట్ ఈస్ సో కాల్డ్ ఇన్క్యూరబుల్. అంటే దీనికి శాశ్వతంగా మనం క్యూర్ చేయలేము టైప్ 1 డయాబెటీస్ ఉంటే. కానీ హోమియోపతితో మనం ఎలా హెల్ప్ చేయగలుగుతాము అంటే ఇన్సులిన్తో సహా మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్తో సహా మన మెడిసిన్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మీకు కొన్ని రోజుల్లో ఒకసారి మీరు కీటో ఎసిడోసిస్లో వెళ్ళిపోతున్నారంటే చాలా పెరిగిపోతుంది షుగర్ అన్నట్లు ఉండదన్నమాట, కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ మీరు పొద్దున 20-30 లేదంటే రాత్రి 20-30 యూనిట్స్ ఒకవేళ యూజ్ చేస్తున్నారనుకోండి, ఆ యూనిట్స్ని తక్కువ చేసి డయాబెటిక్ కాంప్లికేషన్స్కి మనం తక్కువ చేసుకోవచ్చు అనమాట హోమియోపతిక్ మెడికేషన్స్ యూజ్ చేస్తే. సో హైదరాబాద్లో మనకు ఆల్మోస్ట్ 7 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏ ఒక్క బ్రాంచ్లో అయినా విజిట్ అవ్వండి, అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. సో డయాబెటిక్ కాంప్లికేషన్స్ పూర్తిగా తక్కువ చేయొచ్చు అనమాట. ఓకే అండి, ఇంతవరకు ఆర్థరైటిస్ గురించి చెప్పుకున్నాం, పాలియో ఆర్థరైటిస్ వరకు. మరి ఆర్థరైటిస్కి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? లక్షణాలు చూడండి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ మనం మాట్లాడుకున్న మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది ఉంటే అందులో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది. సో ఇందులో ఏం జరుగుతుందంటే మీకు ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎ మెయిన్ బిగ్ జాయింట్స్ జస్ట్ లైక్ మీకు మోకాళ్ళు. సో మోకాళ్ళలో నొప్పి రావడం జరుగుతుంది. ఇనీషియల్ స్టేజెస్ ఉంది అనుకోండి, ఇప్పుడు మీకు అరుగుదల స్టార్ట్ అయింది. అది మనం ఎలా గమనించుకోవాలి, ఎలా గుర్తించుకోవాలి దానికి అంటే, మీకు నార్మల్గా పెయిన్ అనేది ఉండదు. ఎక్కువసేపటి వరకు దూరం వరకు మీరు నడిచారు, ఆ టైంలో మీకు మోకాళ్ళలో నొప్పి రావడం జరుగుతుంది. లేదంటే మీరు స్టెప్స్ ఎక్కుతున్నారు అంటేనే మీకు నొప్పి వస్తుంది అనమాట. నార్మల్గా మీరు అటు ఇటు తిరగడం, కూర్చొని లేస్తున్నప్పుడు కానీ అలా మీకు ఎలాంటి ఇబ్బంది అనేది అనిపించదు అనమాట. సో దూరం వరకు నడుస్తేనే ఇబ్బంది అనిపిస్తుంది, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అనిపిస్తుంది అంటే అరుగుదల స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఆర్థరైటిస్ అన్నట్లు దానికి చెప్పొచ్చు.
ఇక్కడ మనం జాగ్రత్తలు అనేది తీసుకొని మెడికేషన్స్ యూజ్ చేశామనుకోండి ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఫర్దర్గా మూవ్ అవ్వదు. లేదంటే ఇది కొంచెం సెకండ్ స్టేజ్లో వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఏంటంటే ఒకేషనల్ వాపు రావడం, అప్పుడప్పుడు వాపు అనిపించడం, దాంతో సహా మోకాళ్ళలో నొప్పి రావడం, కూర్చొని లేస్తున్నప్పుడు నొప్పి అనిపించడం, మళ్ళీ కొంచెం ఒక 5-6 అడుగులు వేసినాం అనుకోండి దాని తర్వాత మంచిగా అనిపించడం అలా జరుగుతుంది అనమాట. ఇంకా కొంచెం ఎక్కువైపోయింది అనుకోండి ఈ కండిషన్లో ఏం జరుగుతుందంటే మీకు మోకాళ్ళలో నొప్పి కాన్స్టెంట్గా ఉండడం అండ్ కొంచెం టచ్ చేస్తే కూడా నొప్పి రావడం, మనం పడుకున్నప్పుడు అటు నుంచి ఇటు కదులుతున్నప్పుడు కూడా నొప్పి అనిపించడం మోకాళ్ళలో అండ్ దాంతో సహా వాపు రావడం అండ్ టచ్ చేసినా కూడా టెండర్ టు టచ్, టెండర్నెస్ అంటాం దానికి, అలా చేసినప్పుడు కూడా నొప్పి అనిపించడం, ఇది మొత్తం చాలా పెరిగిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ స్టేజెస్ వరకు రాకుండా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నట్లు ఎవరికైనా అనిపిస్తే ఇమీడియట్లీ హోమియోపతిక్ మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోండి. అండ్ చాలామంది ఏం చేస్తారు, అవగాహన లేనప్పుడు నొప్పులు ఉన్నాయి అంటే ఒక పెయిన్ కిల్లర్ కానీ వేసుకొని ఆ మొత్తం ఒక రోజు కానీ 2 days వాళ్ళు హాయిగా ఉంటారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో అదే పెయిన్ కిల్లర్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అలా చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కువ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. దుర్గా ప్రసాద్ మజిలీపట్నం నుంచి. దుర్గా ప్రసాద్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి దుర్గా ప్రసాద్ గారు, చెప్పండి. బ్యాక్ మామూలుగా లెఫ్ట్ సైడ్ లెగ్ బ్యాక్ సైడ్ డిస్క్ అరిగిపోయింది అన్నారండి మొన్న ఎక్స్రే తీస్తే. ఓకే, అది మన నరాల డాక్టర్ గారి దగ్గర చూపిస్తే అది ఎక్స్రే తీయించారు, చూస్తే జరిగింది ఇది. అయితే ఆ దగ్గర వాడుతున్నా కానీ నాకు పెద్ద ఫలితం అవ్వలేదు. హోమియోపతిలో మనకి వైద్యం ఉంటుందండి అది. చెప్తానండి. ఇప్పుడు చూడండి, డిస్క్లో మనకు చాలా రకాల ప్రాబ్లం ఉంటుంది డిస్క్లకి. ఫస్ట్ అండ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏముంటుందంటే డిస్క్ బల్జ్ అంటాం అన్నమాట. డిస్క్ బల్జ్ అంటే డిస్క్లో కొంచెం వాపు అనేది అనిపించడం, ఇది మోస్ట్ కామన్ థింగ్. డిస్క్ అరుగుదల అనేది ఉండదు. అక్కడ ఏంటంటే మనకు వర్టిబ్రాస్ అని ఉంటాయి, అంటే అక్కడ ఉన్న చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, ఎముకలు మీకు అరుగుతాయి కానీ డిస్క్ అరగడం అనేది ఉండదు. సో ఇది ప్రాబ్లం ఉంటుంది ఒకటి, డిస్క్ బల్జ్. ఇంకొకటి డిస్క్ ప్రొట్రూషన్, ఇంకొకటి డిస్క్ హెర్నియేషన్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బట్ ఒక కామన్గా చూసుకుంటే ఈ డిస్క్ ప్రాబ్లంకి మన దగ్గర పూర్తిగా తక్కువ అయిపోయినట్టు ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. మెడికేషన్స్ విత్ సమ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఖచ్చితంగా తక్కువ అయిపోతుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వసంత లక్ష్మి గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో డాక్టర్ గారు. హలో అమ్మా, చెప్పండి వసంత గారు. నమస్కారం. నమస్తే అమ్మా. నాకు 73 సంవత్సరాలండి. నాకు ఓకే, 35 ఏళ్ల క్రితం నుంచి ఎడం కాలు మోకాలు వాసిందండి. ఓకే, ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయనేమో ఇది అరిగిపోయిందమ్మా, ఇంకా నీ నొప్పి ఇది జీవితంలో ఒక భాగం అనుకోవటమే, వదిలేయండి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే వాటికి మెడిసిన్స్ ఏం వాడలేదండి. ఓకే, ఈ మధ్య ఇంటర్నేషనల్ హోమియో కేర్ కి వెళ్ళానండి, గుంటూరు మా తెనాలి ఇంటర్నేషనల్ హోమియో కేర్ వెళ్ళానండి. ఇది మెడిసిన్స్ వాడుతున్నాను డాక్టర్ గారు, అసలు ఏమి రిజల్ట్ కనపడలేదు. 10 రోజుల నుంచి వాడుతున్నాను. అచ్చా, సరే అమ్మా చెప్తాను. ఇప్పుడు చూడండి, మెడిసిన్ 20 years క్రితమే చెప్పారు కే ఓన్లీ ఆపరేషన్ చేసుకోవాలి, పూర్తిగా అరిగిపోయింది అన్నట్లు చెప్పారు. సో ఇన్ని సంవత్సరాల నుంచి మెడికేషన్స్ ఏం వాడలేదు, కానీ ఇప్పుడు 10 days నుంచి మీరు మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు. సో 10 daysలో మనకు ఎలా తేడా తెలుస్తుందమ్మా? 10 daysలో తేడా అనేది తెలవడం అసాధ్యం. అది మీరు అన్ని కనీసం ఒక 2 to 3 months అయినా యూజ్ చేయాలి మీ కండిషన్కి చూస్తే. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ మీరు చెప్తున్న ప్రకారంగా మీకు 3rd grade ఆఫ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, అంటే ఎముకలు అనేది పూర్తిగా అరిగిపోయింది అక్కడ. సో అట్లాంటి దాంట్లో మనకు 10 daysలో రిజల్ట్ రావడం అనేది జరగదు, టైం తీసుకుంటుంది. ప్రాబ్లం పెద్దగా ఉంది, కొంచెం ఓపికగా మెడికేషన్స్ యూజ్ చేయండి. కొంచెం దానికి మీ డాక్టర్కి ఒకసారి అడగండి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి. మోకాళ్ళకి నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మెడిసిన్స్ యూజ్ చేస్తే మీకు ఫలితం అనేది దొరుకుతుంది. కొంచెం వెయిట్ చేయండి అమ్మా, ఖచ్చితంగా తగ్గుద్ది. ఓకే అండి, 35th యానివర్సరీ సందర్భంగా అంటే ట్రీట్మెంట్స్కి సంబంధించి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు?
ఇప్పుడు చూడండి హోమియోకేర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అనేది అయింది ఆల్మోస్ట్. సో ఈ 35 ఇయర్స్లో ఆల్మోస్ట్ 1 క్లినిక్ నుంచి 50 క్లినిక్స్కి మేము స్ప్రెడ్ అవుట్ అయినాము, ఆల్మోస్ట్ 4 స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా. సో ఈ సందర్భంలో ఏంటంటే మన పేషెంట్స్కి 50% అనేది డిస్కౌంట్ అనేది ఉందన్నమాట. సో ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ విజిట్ అండ్ అవైల్ దట్ 50% డిస్కౌంట్ ఇన్ అవర్ మెడికేషన్స్. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ Thank సో you very మచ్. much అండి. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం.